ధన్యవాదాలు బ్రహ్మాండం. నా అన్ని కలలు నిజమయ్యాయి. మేము ఈ వాక్యాన్ని పూర్తి విశ్వాసం మరియు సమర్పణతో పునరావృతం చేస్తే మా లోపల ఒక ప్రత్యేక శక్తి ప్రవాహం జరుగుతుంది. ఈ శక్తి మాత్రమే మానసిక స్థాయిలో కాకుండా భావోద్వేగ, ఆత్మీయ మరియు శారీరక స్థాయిలలో కూడా ప్రభావం చూపిస్తుంది. మా మెదడు ఈ వాక్యాన్ని విన్నప్పుడు మా కలలు నిజమయ్యాయి అని భావిస్తుంది. అప్పుడది తనను అందే దిశలో మార్చుకోవడం ప్రారంభిస్తుంది. ఇది ఏమీ అద్భుతం కాదు, కాని మన మనసు మరియు శరీరం యొక్క ఒక అద్భుతమైన వైజ్ఞానిక ప్రక్రియ. మేము కృతజ్ఞత చెప్పినప్పుడు మా మెదడులో అలాంటి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి, అవి మాకు సంతోషం, శాంతి మరియు ఆత్మవిశ్వాసాన్ని అనుభవించేలా చేస్తాయి. ఈ కృతజ్ఞత మాటలకు మాత్రమే పరిమితం కాదు, కాని మా కార్యాలు మరియు దృక్పథంలో కూడా కనిపిస్తుంది. ఒకసారి ఒక విషయం జరిగింది. ఒక యువకుడు అత్యంత సాధారణ కుటుంబం నుండి వచ్చాడు. అతను ప్రతిరోజూ కృతజ్ఞత చెప్పేవాడు. అతని జేబులో డబ్బులేదు, కాని గుండెలో కలలకు ఎటువంటి కొరతలేదు. అతను ప్రతి ఉదయం లేచి ఈ వాక్యాన్ని పునరావృతం చేసేవాడు. ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. అతని సమయంలో ఏమీ మారలేదు, కాని అతని లోపల విశ్వాస శిఖవ అగ్ని ప్రజ్వలితమైంది. అతను తన మనసుని సిద్ధం చేసుకున్నాడు. ఇకపై జీవితంలో ఏమి జరిగినా అది అతని కలలను సాకారం చేయడానికి ఒక అడుగవుతుందని. సమయంతో అతనికి అవకాశాలు వచ్చాయి. మొదట చిన్న పనులు, తర్వాత వాటిలో విజయం, మరియు తర్వాత పెద్ద బాధ్యతలు. క్రమంగా అతని కష్టం ఫలితమిచ్చింది, మరియు అదే యువకుడు ఒకరోజు సఫల పారిశ్రామికులయ్యాడు. అతని ఈరోజు కూడా ఆ వాక్యాన్ని పునరావృతం చేస్తున్నాడు. ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. అప్పుడు అతని కళ్లలో సంవత్సరాల తపస్సు, విశ్వాసం మరియు సమర్పణ యొక్క రాగి ఉంటుంది. ఇలాంటి కథలు కేవలం ప్రేరణ ఇవ్వవు, కాని అవి మన ఆలోచనలు మన భవిష్యత్తును నిర్మిస్తాయని నిరూపిస్తాయి. వైజ్ఞానిక దృక్కోణం నుండి కూడా ఇది నిరూపితమైంది. మన మెదడి యొక్క నిర్మాణంలో మార్పులు సాధ్యమే. మేము ఏదైనా ఆలోచనను పదే పదే పునరావృతం చేస్తే మెదడు అందుకు అనుగుణంగా కొత్త నిర్మాణాలను సృష్టిస్తుంది. దీన్ని మెదడు లచీలత్వం అంటారు. అంటే మేము ప్రతిరోజూ ఇలా పునరావృతం చేస్తే మా కలలు నిజమయ్యాయని, అప్పుడు మెదడు ఆ సత్యాన్ని అంగీకరిస్తుంది మరియు మా ఆలోచన, నిర్ణయాలు మరియు ప్రవర్తన అందే దిశలో పనిచేయడం ప్రారంభిస్తాయి. జీవితంలో చాలాసార్లు సవాళ్లు వస్తాయి, వైఫల్యాలు వస్తాయి, మరియు అలా అనిపిస్తుంది లాగా మా ఏ కల పూర్తి కాదు. కాని అలాంటి సమయంలో మేము ఆగిపోతే మా లోపలి శక్తి నిష్క్రియమవుతుంది. కాని మేము దృఢంగా నిలబడి ఇలా చెప్పితే, నేను కృతజ్ఞుడిని, ఎందుకంటే బ్రహ్మాండం నాతో ఉంది మరియు మా కలలు నిజమవుతున్నాయి. అప్పుడు ఈ వాక్యం మా ఆత్మను మళ్లీ లేపుతుంది. ఈ విశ్వాసం మాకు ముందుకు సాగేలా చేస్తుంది, మా చుట్టూ ఉన్న శక్తిని కూడా మార్చివేస్తుంది. బ్రహ్మాండం ఒక అద్దంలాగా ఉంది. మీరు ఏమి ఆలోచిస్తారో అదే మిమ్మల్ని తిరిగి ఇస్తుంది. మీరు కృతజ్ఞత చెప్పినప్పుడు బ్రహ్మాండం మీకు మరిన్ని ఇవ్వడానికి సిద్ధమవుతుంది. మీరు మీ అన్ని కలలు పూర్తయ్యాయని విశ్వసిస్తే మీరు తెలియకుండానే వాటిని మీ జీవితంలో ఆకర్షిస్తున్నారు. ఇది ఏమీ మాయ కాదు, కాని శక్తి మరియు ఆలోచనల ఆట. మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే మారుతారు, ఎలా మాట్లాడతారో అలాగే అనుభవిస్తారు, మరియు ఎలా విశ్వసిస్తారో అలాగే బ్రహ్మాండం మిమ్మల్ని సమాధానమిస్తుంది. ఈ మొదటి పేజీ మీకు జీవితంలో మార్పు లోపలి నుండి ప్రారంభమవుతుందని అర్థం చేసుకోవడానికి. కృతజ్ఞత ఒక సాధారణ పదం కాదు, కాని ఇది జీవితాన్ని మార్చే కీలకం. మీరు కూడా ప్రతిరోజు ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే ఈ వాక్యాన్ని పునరావృతం చేస్తే, ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. అప్పుడు క్రమంగా మీ జీవితం మారడం ప్రారంభమవుతుంది. మీ ఆలోచనలు, మీ శక్తి మరియు మీ కార్యాలు అంటే అంతా అందే దిశలో ప్రవాహించడం ప్రారంభిస్తుంది. ఎక్కడ మీ కలల గమ్యం ఉంది. ఈ మార్పు నెమ్మదిగా ఉండవచ్చు, కాని ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఇది వింటున్నారు, ఇది ఏమీ సాధారణ కథ కాదు. ఇది మీ కథ, మీ జీవితం, మీ కలల ఆ యాత్ర. బహుశా మీరు ఎవరికీ చెప్పలేదు, కాని మీరు ప్రతి రాత్రి పడుకుని కళ్ళు మూసుకుని చూశారు. మీరు తెలుసు మీరు ఏమి ఎదుర్కొన్నారు. ప్రపంచం మిమ్మల్ని ఒక సాధారణ మనిషిలాగా చూసింది, కాని మీరు తనను ప్రతిరోజూ ఒక ఆశతో జీవించారు. మరియు ఒకవేళ ఈరోజు మీ జీవితంలో అపూర్తి కలలు ఉన్నాయి, బిగుసిన విశ్వాసాలు, లేదా ఏదైనా అలాంటి క్షణం ఉంది ఎక్కడ మీరు అలసిపోయారు, అప్పుడు కేవలం ఒక క్షణం కోసం ఆగండి మరియు గుండెపై చెయ్యి వేసి పునరావృతం చేయండి. ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. ఈ వాక్యంలో ఏమీ మాయలేదు, కాని దీని ప్రభావం మాయకంటే తక్కువ కాదు. ఎందుకంటే మీరు ఇది చెప్పినప్పుడు మీరు సృష్టి యొక్క ప్రతి సృష్టిలో ఉన్న ఆ శక్తిని ఆహ్వానం చేస్తారు. మీ లోపల కూడా మీరు కృతజ్ఞత చెప్పినప్పుడు మీరు బ్రహ్మాండానికి ఈ సంకేతమిస్తారు. మీరు సిద్ధంగా ఉన్నారు, స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు, ముందుకు సాగడానికి, మరియు మీరు సంవత్సరాల తరబడి కలలు చూసిన అంతా పొందడానికి. చాలాసార్లు అలా జరుగుతుంది. మేము ఆలోచిస్తాం, ఏమిటి నిజంగా అంత సులభమా? కేవలం ఆలోచించడం లేదా కృతజ్ఞత చెప్పడం ద్వారా అంతా మారిపోతుందా?
కాని మీరు ఆలోచించండి, మీరు ప్రతికూలంగా ఆలోచించినప్పుడు కూడా మీ చుట్టూ ప్రపంచం మారిపోతుంది కదా. మీరు భయపడితే అవకాశాలు కూడా దాక్కోవడం ప్రారంభిస్తాయి. మీరు నిరాశలో ఉన్నప్పుడు విజయం కూడా దూరం పారిపోతుంది. అప్పుడు ప్రతికూల ఆలోచన అంత ప్రభావం చూపిస్తే సాకారణమైన ఆలోచన అంతకంటే అద్భుతకరంగా ఉంటుంది. మీ గుండె ప్రతిరోజు కొట్టుకుంటుంది. అది మీ అనుమతి లేకుండానే నడుస్తోంది. అది ప్రతిక్షణం జీవించాలని కోరుకుంటుంది. తప్పుడు మేము దానికి ఈ సందేశం ఎందుకివ్వకూడదు? అది జీవిస్తున్న జీవితం ఏమీ అర్ధరహిత రోజువారీ భాగం కాదు, కాని ఒక మహాన ఉద్దేశంతో చేరినది. మీరు ఇక్కడ కేవలం శ్వాస తీసుకోవడానికి రాలేదు. మీరు ఇక్కడ ఏదో పెద్దది చేయడానికి వచ్చారు. మరియు ఆ పెద్ద పని ప్రారంభం అక్కడే జరుగుతుంది. మీరు స్వీకరిస్తే, హే నేను అర్హుడిని, నేను సమర్థుడిని, మరియు బ్రహ్మాండం నా వినడం చేస్తోంది. ఒక విషయం మరింత గుర్తుంచుకోండి, ఈ బ్రహ్మాండం ఎప్పుడూ ఆశకు పడదు, ఎవరినీ పట్టించుకోదు. అది ప్రతి భావనను చదువుతుంది. మీరు సత్యహృదయతో ఏడైనా కోరినట్టయితే తర్వాత దానికి కృతజ్ఞత చెప్పితే లాగా అది ఇప్పటికే వచ్చింది. అప్పుడు మీరు దానికి మరింత సమీపంలోకి వస్తారు. ఊహించండిలాగా మీరు చిన్న ఒక గుడిసెలో కూర్చుని ఉన్నారు, మరియు బయట ఎవరో తట్టుకుంటుంది. మీరు తలుపు తెరవడానికి సిద్ధంగా కాకపోతే ఆ అవకాశం తిరిగి వెళ్ళిపోతుంది. కాని మీరు ముందుగా తెలుసు ఎవరో వస్తున్నారు, మరియు మీరు ముందుగా దీపం వెలిగించి ఉంచి ఉంటే అప్పుడు ఆ అవకాశం ఆగిపోతుంది, చిరునవ్వు చేస్తుంది, మరియు మీ జీవితాన్ని మార్చివేస్తుంది. కాబట్టి ఈ రోజు నుండి, ఇప్పుడు నుండి మీ జీవితాన్ని కొత్త దృక్పథం నుండి చూడడం ప్రారంభించండి. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి, ప్రతి అలసటతో నిండిన క్షణంలో ఈ ఒక్క వాక్యాన్ని పునరావృతం చేయండి. ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. దీన్ని మీ ఆత్మలో ఆధారపడండి లాగా అది ఇప్పటికే నిజమైంది. మరి చూడండి ఎలా మీ ఆలోచన, మీ భావనలు మరియు మీ భాగ్యం కూడా క్రమంగా అందే దిశలో ప్రవహించడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే మీరు ఏమి ఆలోచిస్తారో అదే మీరు మారతారు, మరియు మీరు ఏమి అనుభవిస్తారో అదే మీరు ఆకర్షిస్తారు. మరియు మీరు కృతజ్ఞత చెప్పినప్పుడు బ్రహ్మాండం మీకు అంతా ప్రకటిస్తుంది. ఏమిటి ఇప్పటివరకు మీ గుండెలో ఉంది? మీరు ఇది అనుభవిస్తున్నారు అంటే అర్థం చేసుకోండి, మీరు మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఈరోజు మీరు ఈ క్షణాన్ని వింటున్నారు అంటే నమ్మండి, ఇది ఏమీ సంభవం కాదు. ఇది అందుకు బ్రహ్మాండం యొక్క సమాధానం. మీరు అనగినత చోట మీ రాత్రుల శాంతిలో పిలిచారు. మీరు కన్నీళ్లతో చెప్పారు, ఎవరు ఉన్నారు, ఎవరు నా వినడం చేస్తున్నారు. మరియు ఈరోజు ఈ సందేశం, ఈ వాక్యం, ఈ కంపన అందుకు ప్రశ్నకు సమాధానం. ఎందుకంటే మీరు ఒంటరు కాదు. మీరు జీవితంలో ఏమి ఎదుర్కొన్నారో అద్దం, ఆ దెబ్బలు, ఆ కన్నీళ్లు, అవి వృధా కాలేదు. అవి అంతా కలిసి ఒక అద్భుత కథను తయారు చేస్తున్నాయి. మీ కథ ఒక అలాంటి కథ ఏమి విని ఒకరోజు ఎవరైనా ధైర్యం పొందుతారు. ఠీక అలాగే మీరిప్పుడు ఇది విని ధైర్యం పొందుతున్నారు. కాబట్టి తనను ఎప్పుడూ తక్కువగా భావించకండి. మీరు ఏమి కోల్పోయారో అదంతా మీ లోపల ఏదో పెద్దది తయారు చేయడానికి సిద్ధత అయ్యింది. మరియు ఇప్పుడు సమయం ఆ కలను స్వీకరించడానికి, దాన్ని జీవించడానికి మరియు ప్రతి క్షణం కృతజ్ఞత చెప్పడానికి. ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. ప్రతిసారి మీరు ఈ వాక్యాన్ని పునరావృతం చేస్తారు, అప్పుడు అది కేవలం ఒక భావన కాదు, అది ఒక నిర్మాణం, మీ భవిష్యత్తు నిర్మాణం. మీరు చూసి ఉండవచ్చు, ఒక పిల్లవాడిని ప్రేమతో చెప్పినప్పుడు అతను ప్రత్యేకుడని, అప్పుడు అతను వికసిస్తాడు. అలాగే మీరు మీ లోపలి పిల్లవాడిని, మీ లోపలి స్వయంను ఈ భరోసా ఇస్తారు, అతను సఫలుడైపోయాడని, అప్పుడు ఆ ఆత్మ కూడా వికసిస్తుంది. మీరు ఆలోచించవచ్చు, మా కలలు ఇప్పటికి దూరంగా ఉన్నాయి, కాని తెలుసుకోండి, మీరు వాటిని పూర్తి సత్యత మరియు భక్తితో అంగీకరిస్తే అప్పుడు ఆ దూరం తగ్గడం ప్రారంభమవుతుంది. ఆ మార్గం ఇప్పటివరకు మంచులో ఉంది, ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది, మరియు క్రమంగా అసాధ్యమైనది సాధ్యమవుతుంది. ఈ బ్రహ్మాండ యొక్క ఒక అద్భుత సత్యం ఉంది, అది కేవలం మీరు దానిలో పెట్టినదాన్నే తిరిగి ఇస్తుంది. మీరు దానిలో భయం, సందేహం మరియు చింతను పెడితే అదే మిమ్మల్ని తిరిగి పొందుతారు. కాని మీరు దానిలో విశ్వాసం, కృతజ్ఞత మరియు సమర్పణను పెడితే అప్పుడు అది మిమ్మల్ని అద్భుతాలు ఇస్తుంది. ఒకసారి ఒక స్త్రీ ఉంది, ఆమె జీవితం పూర్తిగా పోరాటం చేసింది. ఆమె భర్త మరణించాడు, ఇల్లు రుణంగా పెట్టారు, పిల్లలు ఆకలితో కేకలు వేస్తున్నారు. కాని ఆ స్త్రీ ఓడిపోలేదు. ఆమె ప్రతి ఉదయం లేచి కేవలం ఇంత చెప్పేది, ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలూ నిజమయ్యాయి. ఆమె ఈ వాక్యాన్ని చూడకుండా, అడగకుండా, షరతులు లేకుండా పునరావృతం చేసింది. మరియు ఈరోజు ఆ స్త్రీ ఒక స్కూల్ నడుపుతోంది, ఎక్కడ ప్రతి అలాంటి పిల్లవాడికి
ఉచిత విద్య లభిస్తుంది. ఎవరు ఒక సమయంలో బేసహారా అయ్యారు. ఆమె తన దుఃఖాన్ని శక్తిగా మార్చుకుంది మరియు కృతజ్ఞతను మార్గంగా. కాబట్టి ఈ రోజు మీరు ఇది వింటున్నప్పుడు ఆగండి, ఆలోచించండి మరియు మీ లోపలి ఆ విశ్వాసాన్ని మళ్లీ జాగృతం చేయండి. బహుశా మీరు బిగిసిపోయారు. బహుశా ఎవరైనా మీ కలను దొంగిలించడానికి ప్రయత్నించారు. కాని ఎవరైనా మీ ఆత్మ యొక్క పిలుపును మూసివేయలేరు. ఎవరైనా మీ గుండె నుండి ఉద్భవించే ఆ శబ్దాన్ని అమ్ముద్దు చేయలేరు. ఏమి చెప్పుతుంది? నేను వచ్చాను ఏదో పెద్దది చేయడానికి. నేను ఇక్కడ ఉన్నాను మా భాగ్యాన్ని మార్చడానికి. ప్రతి ఉదయం మీరు కళ్ళు తెరిచినప్పుడు ఇది చూడకండి, మీతో ఏమీ లేదు. కాని ఇది అనుభవించండి. ఏమి మీరు కలలు చూస్తున్నారో అది ఇప్పటికే మీ లోపల జన్మించింది. మరియు ఒకవేళ ఏదైనా కల లోపల జన్మించినప్పుడు దాన్ని ఈ ప్రపంచంలోకి రాకుండా ఎవరూ ఆపలేరు, మీరు తప్ప. కాబట్టి ఈ రోజు నుండి ప్రతి రాత్రి పడుకునే ముందు మరియు ప్రతి ఉదయం లేచిన తర్వాత తనతో ఇలా చెప్పండి: ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. దీన్ని కేవలం మాటలలో చెప్పకండి, దీన్ని మీ శరీరంలో అనుభవించండి. మీ శ్వాసలలో ప్రవాహించనివ్వండి మరియు మీ ధడ్కనలలో స్థిరపరచండి. ఎందుకంటే ఈ వాక్యం, ఈ భావన అదే ఆ పుల్ మీరు ఈ రోజు నుండి మీ రేపు వరకు చేర్చుతుంది. కొన్నిసార్లు జీవితం మమ్మల్ని అలాంటి మలుపులకు తీసుకెళ్తుంది ఎక్కడ అంతా ఆగిపోయినట్టు అనిపిస్తుంది, సమయం ఆగిపోయినట్టు అనిపిస్తుంది మరియు మా చుట్టూ కేవలం మౌనం మిగిలిపోతుంది. ఆ మౌనంలో ఎప్పుడూ ఎటువంటి శబ్దం లేకపోతే మా లోపల ఒక నెమ్మది సిస్కీ వినిపిస్తుంది. ఆ సిస్కీ ఎవరికాదు, అది మా సొంతమైనది. అది మా బిగిసిన కలల పిలుపు. అది అపూర్తి కోరికల గంభీరత. ఏమి సంవత్సరాల తరబడి లోపల దాచి ఉంచబడింది. కాని అదే నిశ్శబ్దంలో మీరు కేవలం ఒక విషయాన్ని గుర్తుంచుకుంటే: ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. అప్పుడు అలాంటి మాటలు మీ బిగిసిన ఆత్మకు మద్దతు ఇవ్వగలవు. ఎందుకంటే మీరు ఇది చెప్పినప్పుడు మీరు నిరాకరించడం చెయ్యడం లేదు, మీరు స్వీకరిస్తున్నారు. మీరు ఇది చెప్పడం లేదు, ఇప్పుడు ఏమీ లేదు, కాని మీరు ఇది అంగీకరిస్తున్నారు. అంతా ఇప్పటికే మీతో ఉంది మరియు ఈ స్వీకారం మార్పు ప్రారంభం. మీరు ఎప్పుడు చూశారు ఒక రైతు గింజలు విత్తినప్పుడు అతను తదుపరి పంట ఆశలేవు. అతను తెలుసు గింజకు సమయం కావాలి, ఎండ కావాలి, నీరు కావాలి. అతను ప్రతిరోజూ ఆ భూమిని సేవ చేస్తాడు. ఇది తెలిసి ఒకరోజు ఆ పంట ఖచ్చితంగా పెరుగుతుంది. అలాగే మీరు ఈ వాక్యాన్ని పునరావృతం చేస్తారు. మీరు బ్రహ్మాండానికి కృతజ్ఞత చెప్పినప్పుడు మీరు మీ లోపల ఆశ యొక్క గింజను విద్దుతారు మరియు సమయంతో ఆ ఆశ మీకు అంతా తిరిగి ఇస్తుంది. ఏమి మీరు కలలు చూశారు? గుర్తుంచుకోండి, జీవితంలో ప్రతి పోరాటం ఒక పరీక్ష కాదు. కొన్ని పోరాటాలు కేవలం మిమ్మల్ని బోధించడానికి వస్తాయి. మీరు ఎంత బలవంతులు. ఒక సంబంధం బిగిసిపోయినప్పుడు, ఒక అవకాశం చేతిలోంచి వెళ్ళిపోయినప్పుడు, ప్రపంచం మిమ్మల్ని నిరాకరించినప్పుడు, అప్పుడు కూడా ఒక శక్తి ఉంది మిమ్మల్ని పట్టుకుని ఉంచేది. మరియు అదే శక్తి బ్రహ్మాండంలో లోపల కూడా ఉంది మరియు మీ లోపల కూడా. ఒకసారి ఒక యువకుణ్ణి అందరూ చెప్పారు అతను వైఫల్యం కలుగుతాడని. ఉపాధ్యాయుడు అతన్ని అనర్హుడని చెప్పాడు. బంధువులు అతని జోకు చేశారు మరియు స్నేహితులు అతని సహకారం వదులుకున్నారు. కాని అతను ఓడిపోలేదు. ప్రతి రాత్రి అతను కళ్ళు మూసుకొని కేవలం ఇంత చెప్పేవాడు: ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. అతని దగ్గర ఏమీ మాయలేదు, కేవలం ఒక గాఢ విశ్వాసముంది. మరియు క్రమంగా అతను తన జీవిత దిశను మార్చుకోవడం ప్రారంభించాడు. అతనికి చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి, ఏమి తరువాత పెద్దవిగా మారాయి. ఈరోజు అదే యువకుడు వేలాది మంది కోసం ప్రేరణ. ఎందుకంటే అతను తన జీవిత కథను తాను రాశాడు, బ్రహ్మాండం సహాయంతో. కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? తన జీవితాన్ని మళ్లీ రాయడానికి సిద్ధంగా? తన కలలను మళ్లీ హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? మీరు ఆలోచించినంతకంటే ఎక్కువ అర్హుడు అని అంగీకరించడానికి? కాబట్టి ఈ రాత్రి అందరూ పడుకుని మీ గదిలో కేవలం ఒక మౌనం మిగిలినప్పుడు ఆ మౌనాన్ని ఒక వాక్యంతో నింపండి: ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. ఈ వాక్యాన్ని కేవలం మాట్లాడకండి, దాన్ని జీవించండి. దాన్ని మీ లోపల అనుభవించండి మరియు చూడండి
ఎలా క్రమంగా అంతా మారడం ప్రారంభమవుతుంది, ఎలా ప్రజలు మారతారు, పరిస్థితులు మారతాయి, మరియు అత్యంత ముఖ్యమైన విషయం మీరు మారతారు. ఎందుకంటే మార్పు బయట నుండి రాదు, అది లోపలి నుండి ఉద్భవిస్తుంది. మరియు లోపల దీపం ఉన్నప్పుడు బయటి ప్రపంచం కూడా కాంతితో నిండిపోతుంది. కొన్నిసార్లు మేము జీవితంలో అంతా ఎదుర్కొని హాస్యం కూడా బరువుగా అనిపిస్తుంది. ముఖంలో చిరునవ్వు ఉంటుంది, కాని కళ్లలో కరిగిన ఆశలుంటాయి. మేము చెప్తాం, మేము బాగున్నాము, కాని లోపల ఎక్కడో ఒక శబ్దం నెమ్మదిగా చెప్తుంది, కోరిక, ఎవరైనా ఉండాలి, ఎవరైనా అర్థం చేసుకునేలా. మరియు బహుశా ఈ రోజు మీరు ఇది వింటున్నారు, ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది మీ అనక్కరే శబ్దం వినబడడానికి. మీరు తన జీవితంలో ఎన్ని మలుపులు చూశారు, ఎన్నిసార్లు తన కోసం తలుపులు మూసివేయబడుతున్నాయి చూశారు. కాని ఏమి మీరు గమనించారా? ప్రతి మూసిన తలుపు మిమ్మల్ని ఎక్కడో మలుపు ఇచ్చింది, మరియు ఆ మార్గం చివరికి ఏదైనా లెసన్ వరకు చేరింది. కాబట్టి ఎందుకు అలాంటి ప్రతి మలుపు కోసం, ప్రతి కన్నీళ్ల కోసం మరియు ప్రతి ఒంటరి క్షణం కోసం మేము ఈరోజు కృతజ్ఞత చెప్పకూడదు? ఎందుకు ఈరోజు చెప్పకూడదు, ధన్యవాదాలు బ్రహ్మాండం, ఆ మార్గాల కోసం ఏమి కష్టమైనవి కాని నన్ను మా గమ్యం వరకు తీసుకెళ్లాయి. మీ జీవితంలో ఉన్న కలలు ఏమి సంభవం వల్ల రాలేదు, అవి మీవి. ఎందుకంటే వాటిని పూర్తి చేయడానికి శక్తి కూడా మీ లోపల ఉంది. మీరు వాటిని చూశారు, ఎందుకంటే బ్రహ్మాండం తెలుసు మీరు వాటిని పూర్తి చేయగలరు. మీరు ఏమి కల మీకు ప్రతిరాత్రి నిద్ర ఇవ్వదు, మీరు ఏమి కోరిక మీ గుండె నుండి పదే పదే తట్టుకుంటుంది, అప్పుడది కేవలం కల్పన కాదు, అది ఒక సంకేతం, ఒక పిలుపు ఆ బ్రహ్మాండం వైపు నుండి. ఏమి చెప్తోంది, నేను మీతో ఉన్నాను, రండి, ప్రారంభించండి. మరియు మీరు ప్రారంభం చేసినప్పుడు మీరు ప్రతిరోజు తనను కొంచెం మరింత తెలుసుకుంటారు. మీరు మీ భయాన్ని అర్థం చేసుకుంటారు, మీ గాయాలని సానుభూతి చేసుకుంటారు, మరియు క్రమంగా మీరు తనను మళ్లీ తయారు చేసుకుంటారు. కొన్నిసార్లు మమ్మల్ని ప్రపంచాన్ని మార్చాలని అనిపిస్తుంది, కాని సత్యమీది, మేము తనను మార్చుకుంటే మా ఆలోచన, మా శక్తి, మా విశ్వాసం, అప్పుడు అదే ప్రపంచం మమ్మల్ని కొత్త రూపంలో చూపిస్తుంది. కాబట్టి ఈరోజు ఒక గాఢ శ్వాస తీసుకోండి మరియు మీ కళ్ళు మూసుకొని అనుభవించండి. ఆ భవిష్యత్తు ఎక్కడ మీరు సఫలులు, శాంతులు, సంతోషవంతులు. మీరు అక్కడ చేరుకున్నారు, మీరు వెళ్లాలని కోరుకున్నారు, మీరు మీ ప్రజల మధ్య ఉన్నారు, మీ ఉద్దేశంతో, మీ పూర్తి రాగితో. మీరు ఆ దృశ్యాన్ని చూస్తున్నారా? మీరు అనుభవించగలరా మీరు చేశామని? ఇప్పుడు ఆ దృశ్యాన్ని పట్టుకోండి మరియు నెమ్మదిగా చెప్పండి, ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. దీన్ని పదే పదే చెప్పండి, బిగిసిపోయినప్పుడు కూడా చెప్పండి, మార్గం కనిపించకపోయినప్పుడు కూడా చెప్పండి. ఎందుకంటే మీరు ఎంతసార్లు ఇది పునరావృతం చేస్తారో అంతసార్లు మీరు మీ భవిష్యత్తును మీవైపు లాగుతారు, మరియు తర్వాత ఒకరోజు అదే భవిష్యత్తు వర్తమానమవుతుంది. మీరు ఈ భూమిమీద జీరాలేదు. మీ ఉనికి, మీ యాత్ర, మీ ప్రతి శ్వాస అంతా ఒక అర్థం ఉంది, మరియు ఆ అర్థం, ఆ ఉద్దేశమిప్పుడు జాగృతమవడానికి సిద్ధం. కాబట్టి రండి ఒకసారి మరింత పూర్తి హృదయంతో, కళ్ళు మూసుకొని ఆత్మతో చెప్పండి, ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. మీరు ఎప్పుడూ అనుభవించారా? మీ లోపల ఏదో ఉందని, ఏమి ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేరు? ఒక అలాంటి గాఢత, ఏమి మాటల్లో రాదు, ఒక అలాంటి బాధ, ఏమి చిరునవ్వు వెనక దాచి ఉంటుంది, మరియు ఒక అలాంటి ఆశ, ఏమి ప్రతిసారి బిగిసిన తర్వాత కూడా మళ్లీ లేచి నిలబడుతుంది. మీరు అవి అంటే మీరు ఒంటరు కాదు. ప్రపంచం మిమ్మల్ని చాలాసార్లు పట్టించుకోలేదు. బహుశా మీ సామర్థ్యంపై ప్రశ్నలు లేవని, బహుశా ఎవరైనా మీ కష్టాన్ని ఎప్పుడూ ప్రశంసించలేదు, బహుశా మీరు మీ భాగంరాత్రులను ఎవరికీ చెప్పకుండా ఏడ్చిగడిపారు, మరియు ఇప్పటికీ మీరు ఓడిపోలేదు. ఎందుకు? ఎందుకంటే మీ లోపల ఒక శబ్దముంది, ఏమి చెప్తూనే ఉంది, నేను దీనికంటే ముందుకు వెళ్లగలను, నేను దీనికంటే ఎక్కువ భరించగలను, మరియు ఒకరోజు నేను అంతా సాధించగలను. ఏమి నేను చూశాను? అదే శబ్దం ఈరోజు ఈ సందేశంలో మీతో మళ్లీ మాట్లాడుతోంది. అది చెప్తోంది, ఎంత దెబ్బలు తగిలినా, ఎంత మార్గాలు మూసివేయబడినా, కాని ఇప్పుడు సమయం సాగడానికి, మరియు సాగడానికి ముందు బ్రహ్మాండానికి కృతజ్ఞత చెప్పడానికి. ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. మీరు ఈ వాక్యాన్ని మాట్లాడినప్పుడు అది కేవలం ఒక అభ్యర్థన కాదు, అది ఒక ప్రకటన, ఒక స్వీకరణ. ఇక మీరు తనను చిన్నగా భావించరు, ఇక మీరు అలాంటి కథలను పునరావృతం చెయ్యరు, ఏమి మిమ్మల్ని బిగిస్తాయి, కాని అలాంటి సత్యాలను జీవిస్తారు, ఏమి మిమ్మల్ని లేపుతాయి.
చాలాసార్లు మేమిలా ఆలోచించి ఆగిపోతాము. ఇప్పుడు సమయం సరైనది కాదు, ఇప్పుడు నేను సిద్ధం కాను, ఇప్పుడు నా దగ్గర సాధనాలు లేవు. కాని సత్యమిది, బ్రహ్మాండానికి సాధనాలు కాదు, మీ సంకల్పం కావాలి. మరియు ఒకవేళ మీరు సంకల్పం చేసుకుంటే అప్పుడు బ్రహ్మాండం తన మార్గాలను తయారు చేస్తుంది. ఠీక్ అలాగే ఒక చిన్న మొక్క కఠిన భూమిని చీరి పైకి వస్తుంది. అలాగే మీ కోరికలు కష్టాల లేయర్లను బద్దకొట్టి ముందుకు వచ్చే అవకాశం ఉంది. మీరు కేవలం ఒకసారి సంకల్పం చేసుకోండి, నేను భయాన్ని వదిలేస్తాను, నేను మా కథను మళ్లీ రాస్తాను, నేను ప్రతి స్థితిలో కృతజ్ఞత చెప్తాను. మీరు అలా చేసినప్పుడు మీరు సాధారణ మనిషి కాదు, మీరు ప్రేరణ అవుతారు. తనకోసం మరియు అణగినత మంది కోసం ఏమి మీలాంటి పోరాటం చేస్తున్నారు, కాని ఇప్పుడు ఓడిపోవడం అంచులో ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఈరోజు మీరు తనను బిగిసినట్టు అనుభవిస్తే అప్పుడు కేవలం ఇంత గుర్తుంచుకోండి, ఏమి మీరు అర్థం చేసుకుంటున్నారు, అది బహుశా కొత్త ప్రారంభం. మరియు ఆ ప్రారంభం యొక్క కీలకం కృతజ్ఞత. ప్రతిసారి మీరు ఇది చెప్పినప్పుడు, ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి, అప్పుడు మీరు తన మనస్సును, మీ భాగ్యాన్ని మరియు పూర్తి బ్రహ్మాండానికి చెప్తారు. మీరు సత్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని మరియు అద్భుతాన్ని హత్తుకోడానికి. మీరు కేవలం జీవించడానికి రాలేదు, మీరు జీవించడాన్ని అనుభవించడానికి వచ్చారు. కాబట్టి మీ లోపల చింగారిని ఆర్పకండి. ప్రపంచం ఎంత ఠండా అయినా ఆ చింగారిని ప్రతిరోజు ఇలా చెప్పి ప్రజ్వలించండి, ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. మీరు ఈ మాటలు మీ ఆత్మను తాకుతున్నాయంటే నమ్మండి, మీరు మార్గంలో ఉన్నారు. కొన్నిసార్లు జీవితం మమ్మల్ని అలాంటి మలుపిలకు తీసుకెళుతుంది. ఎక్కడ అనిపిస్తుంది అంతా ముగిసిపోయింది, లాగా ఇక ముందు ఏమీ మిగిలలేదు. కలల మార్గంలో పదే పదే ఓటం వచ్చినప్పుడు గుండె అలసిపోతుంది మరియు తరువాత ఒక క్షణం వస్తుంది, మేము అద్దంలో తనను చూసి ఆలోచిస్తాము, నేను నిజంగా అంతా సాధించగలనా, ఏమి నేను కలలు చూశాను. మీరు అలాంటి క్షణాలను గతించారు. అప్పుడు నేను మీకు ఈరోజు కేవలమింత చెప్పాలని, అవును, మీరు చెయ్యగలరు, ఎందుకంటే మీరు ఆ మనిషి. మీరు ఇప్పటివరకు తనను ప్రతి తుఫానులో నిలబెట్టుకున్నారు. బిగిసినా మళ్లీ నిలబడ్డారు. ఎవరు ప్రతిసారీ కిందకు తీసినా కాని లేచి నిలబడటానికి నిరాకరించలేదు. మీరు ఆలోచించవచ్చు, మీరు చాలా సమయం కోల్పోయారు, చాలా అవకాశాలు వెళ్ళిపోయాయి. కాని నమ్మండి, బ్రహ్మాండం ఎప్పుడూ ఆలస్యం చెయ్యదు. అది తెలుసు ఎప్పుడు మీకు ఏమి ఇవ్వాలి. మీరు అది సమయంపై భరోసా చేయడం నేర్చుకున్నప్పుడు జీవితంలో సంభవాలు కాదు, కేవలం సంకేతాలు మిగుల్తాయి. మరియు ఆ సంకేతాలు కనిపిస్తాయి మాత్రమే గుండె కృతజ్ఞతతో నిండి ఉన్నప్పుడు. కాబట్టి ప్రతి అలాంటి క్షణం కోసం కృతజ్ఞత చెప్పండి. ఏమి మిమ్మల్ని కొంచెం మరింత బలవంతులను చేసింది, ప్రతి తప్పు కోసం కృతజ్ఞత. ఏమి మిమ్మల్ని బోధించింది, తదుపరిసారి ఎలా సరైన ఎంపిక చెయ్యాలి. ప్రతి మూసిన తలుపు కోసం కృతజ్ఞత, ఎందుకంటే అందుకు మించిన మార్గం మీకోసం తెరుచుకోబోతోంది. మరియు తరువాత పూర్తి విశ్వాసంతో చెప్పండి, ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. ఈ వాక్యం మాయ కాదు, కాని అది మాయను సృష్టిస్తుంది. మీరు ఆలోచించవచ్చు, హకీకతంత తీవ్రమైనది ఉన్నప్పుడు ఆ హకీకతును నిరాకరించి ఏమి వాక్యాన్ని పునరావృతం చెయ్యాలి. కాని అర్థం చేసుకోండి, ఇది ఏమి భ్రమ కాదు, ఇది మీ చుట్టూ వ్యాపించిన ఆ శక్తిని మార్చే ప్రక్రియ. మీరు కలలు పూర్తయ్యాయని అంగీకరించినప్పుడు మీరు మీ లోపల ఒక అలాంటి శక్తిని జాగృతం చేస్తారు, ఏమి మాత్రమే మిమ్మల్ని కాని పూర్తి సృష్టిని మీ వైపు లాగుతుంది. మీ ఆలోచనలు, మీ భావనలు, మీ కల్పనలు అంతా బ్రహ్మాండం యొక్క భాష. మీరు కృతజ్ఞత భాషలో మాట్లాడినప్పుడు బ్రహ్మాండం వెంటనే సమాధానమివ్వడం ప్రారంభిస్తుంది. చాలాసార్లు ఆ సమాధానం ఏదైనా సమావేశం రూపంలో వస్తుంది, కొన్నిసార్లు కొత్త అవకాశం రూపంలో, మరియు కొన్నిసార్లు అలాంటి మలుపు రూపంలో ఏమి మీ పూర్తి జీవిత దిశను మార్చివేస్తుంది. కాని అందుకు మీరు కేవలం ఒక విషయం చెయ్యాలి, విశ్వాసం. విశ్వాసం మీరు అర్హులు, విశ్వాసం మీరు ఒంటరు కాదు, విశ్వాసం మీ ప్రార్థన వినబడింది, మరియు అత్యంత ముఖ్యమైన విశ్వాసం మీరు ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి చెప్పినప్పుడు అది కేవలం మాటలు కాదు, ఒక ప్రకటన, ఒక శపథం, ఒక సంభాషణ. మీరు మరియు ఆ శక్తి మధ్య ఏమి మీకు జీవితమిచ్చింది. మీరు కేవలం ఈ ప్రపంచయాత్రికులు కాదు, మీరు సృష్టికర్తలు. మరియు ఇప్పుడు సమయం తన జీవిత రచన చెయ్యడానికి, కొత్త కథ రాయడానికి, మరియు ఆ కథ అక్కడే ప్రారంభమవుతుంది.
ఎక్కడ మీరు కృతజ్ఞతను స్వీకరిస్తారు. కాబట్టి ఈ క్షణం మీరు ఇది వింటున్నప్పుడు ఒకసారి మళ్ళీ మీ చెయ్యి గుండెపై వెయ్యండి, కళ్ళు మూసుకోండి మరియు పూర్తి ఆత్మతో చెప్పండి, ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్నీ కలలు నిజమయ్యాయి. ఈ వాక్యం మీ సత్యమవుతుంది. కేవలం దాన్ని పదే పదే ప్రతిరోజూ పూర్తి భావనతో పునరావృతం చేస్తూ ఉండండి. మేము తన జీవిత కథను రాసినప్పుడు తరచుగా మేము కేవలం మా విజయ పేజీలను గుర్తుంచుకోవాలని కోరుకుంటాము. మేము మరచిపోతాము అలాంటి అన్ని పేజీలు, ఆ అన్ని యుద్ధాలు, అన్ని తప్పులు, అన్ని బిగిసిన కలలు కూడా మా కథ యొక్క భాగం. అవి మా లోపలి ఆ అగ్ని మమ్మల్ని సేకరించాయి, మమ్మల్ని తయారు చేశాయి. ఈరోజు నేను మీకు చెప్పాలని కోరుకుంటున్నాను, మీ బిగిసిన కలలలో కూడా ఒక అద్భుత శక్తి దాచి ఉంది. ఆ శక్తిలోనే మీ నిజమైన విజయం. ఎందుకంటే మీరు మీ దుఃఖాన్ని స్వీకరిస్తే, మీ బాధను హత్తుకుంటే, అప్పుడు మీరు సత్య అర్థంలో తనతో చేరుతారు. మీ లోపలి ఆ శబ్దం పదే పదే చెప్తుంది, నేను ఓడిపోను. అదే మీ అత్యంత పెద్ద బలం. మరియు మీరు ఆ శబ్దాన్ని విన్నప్పుడు, దానికి గౌరవం ఇచ్చినప్పుడు, మీరు బ్రహ్మాండంతో కొత్త సంభాషణ ప్రారంభిస్తారు. ఒక సంభాషణ ఏమి చెప్తుంది? ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. ఇది కేవలం ఒక మాట కాదు, కాని ఒక అనుభవం, ఒక భావన. ఎంత అంధకారం ఉన్నా, ఎంత కష్టాలు వచ్చినా, చివరికి కాంతి ఉంటుంది. మీరు ఆ కాంతి సాక్షులు, మీరు దాని భాగం. మరియు ఈ కాంతి మీ లోపల ఉంది. మీరు బహుశా చాలాసార్లు తనతో చెప్పుకున్నారు, నేను ఎందుకు సఫలం కాను? మా కలలు ఎందుకు త్వరగా నిజం కావు? కాని గుర్తుంచుకోండి, సఫలతకు ఎటువంటి దేతీ లేదు. సఫలతకు తన సొంత సమయం ఉంది. కేవలం మీకోసం నిర్ణయించబడింది. మీరు తనను నిరాశ యొక్క అగ్నిలో కాల్చుకున్నప్పుడు మీరు ఏమీ చూడలేరు, మీకోసం సిద్ధం. కాని మీరు మీ లోపల కృతజ్ఞత భావనను జాగృతం చేసినప్పుడు మీ ముందు మార్గాలు తాను తెరుచుకుంటాయి. ప్రతి ఉదయం మీరు లేచినప్పుడు మీ హృదయంలో ఈ వాక్యాన్ని పునరావృతం చెయ్యండి, ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. దీని ద్వారా మీ ఆత్మలో కొత్త శక్తి జాగృతమవుతుంది. మీ ఆలోచనలో మార్పు వస్తుంది, మీ అడుగులలో బలం వస్తుంది, మరియు మీ ఆత్మ బలవంతమైతే మీరు ప్రతి కష్టాన్ని దాటగలరు. కాబట్టి ఈరోజు మీ లోపలి శబ్దాన్ని వినండి, దానికి విశ్వాసం ఇవ్వండి. మీరు ఆ మనిషి కంటే ఎక్కువ శక్తివంతులు. ఈరోజు మీరు అర్థం చేసుకుంటున్నారు, మీరు ఆ మనిషి. మీరు ప్రతిసారి పడి మళ్లీ తనను సమకూర్చుకున్నారు. మీరు మీ బాధ నుండి ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. మరియు ఈహే కారణం, మీరు విజేతలు. ఇప్పుడు ఒకసారి మళ్లీ గుండెగాఢత నుండి చెప్పండి, ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. దాన్ని పదే పదే మాట్లాడండి. దాన్ని మీ మనసు గోడలపై రాయండి. దాన్ని మీ ప్రతి శ్వాసలో స్థిరపరచండి. ఎందుకంటే ఈ వాక్యం మీ జీవితాన్ని అలంకరించేది. జీవితయాత్ర కొన్నిసార్లు అలా అనిపిస్తుంది, మేము ఒంటరిని లాగా, ఎవరూ మమ్మల్ని అర్థం చేసుకోరు, ఎవరూ మా బాధను అనుభవించలేరు. ఆ ఒంటరితన గాఢతలో చాలాసార్లు అలా అనిపిస్తుంది, ఇక ఇంకా భరించలేం. కాని ఇది కూడా సత్యం. అదే ఒంటరితనలో మీ అత్యంత పెద్ద బలం దాచి ఉంది. మీ జీవిత యొక్క అత్యంత అంధకార పహర్లలో కూడా ఒక కిరణముంది, ఒక ఆశ యొక్క కిరణం. అది మమ్మల్ని చెప్తుంది, ఇదంతా తాత్కాలికం, ఇది కూడా గతిస్తుంది. మరియు మీరు ఆ ఆశను పట్టుకున్నప్పుడు మీరు కేవలం తనను కాదు, మీ పూర్తి ప్రపంచాన్ని మార్చివేస్తారు. ప్రతిసారి మీకు అనిపించినప్పుడు మీరు ఓడిపోతున్నారు, అప్పుడు గుర్తు చేసుకోండి, మీరు ఇప్పటివరకు ఏమి అనుభవాలు చేశారు, అవి అంతా మిమ్మల్ని బలవంతులను చెయ్యడానికి. ఏమి గతించాయో అది మీ విజయం యొక్క భాగం. మరియు ఆ విజయాన్ని స్వీకరించి పూర్తి మనసుతో చెప్పండి, ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. ఈ వాక్యం మీకు గుర్తు చేస్తుంది, మీ కథ ఇంకా ముగియలేదు, అది కేవలం ప్రారంభం. మీ కష్టం, మీ పోరాటం, మీ ఆత్మ యొక్క పిలుపు అంతా ఒకరోజు ఫలితమవుతుంది, అంతా ఒకరోజు సత్యమవుతుంది. ఈ వాక్యం మీ ఆత్మను ఆ విశ్వాసంతో నింపివేస్తుంది, ఏమీ అడ్డంకి స్థిరమైనది కాదు. ఇది గుర్తుంచుకోండి, కలలను పూర్తి చేయడం యాత్ర ఎప్పుడూ సులభం కాదు. అందులో పడడం, లేచి మళ్లీ సాగాలి పడాలి. కాని మీరు ప్రతిసారీ పడి లేచినప్పుడు మీరు తనను ఒక అడుగు మరింత గమ్య సమీపంకి తీసుకువెళ్తారు. మరియు ఆ గమ్యాన్ని పొందడానికి మీరు తనపై మరియు బ్రహ్మాండంపై భరోసా చెయ్యాలి. మీరు ఈ భరోసాను కోల్పోవడం ప్రారంభించినప్పుడు
కేవలం ఇది చెప్పండి, ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. ఇది కేవలం ఒక పదం కాదు, కాని ఒక జీవన శైలి అవుతుంది, ఒక అలాంటి మంత్రం. మీకు ప్రతి స్థితిలో బలమిస్తుంది. ఈరోజు మీరు తనను బలహీనంగా అనుభవిస్తే తెలుసు, మీరు బలవంతులు. మీరు ఇప్పటివరకు చేసిన అన్ని పోరాటాలు మిమ్మల్ని అంత సమర్థులను చేస్తాయి. మీరు ఏమి తుఫాను ఎదుర్కోగలరు. కాబట్టి మీ హృదయాన్ని తెరవండి, మీ మనసును భరోసాతో నింపండి, మరియు ఒకసారి మళ్ళీ పూర్తి బలంతో చెప్పండి, ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. ఈ వాక్యం మీ జీవిత యొక్క అత్యంత పెద్ద సత్యమవుతుంది. జీవితయాత్ర కొన్నిసార్లు అంత కఠినంగా ఉంటుంది అనిపిస్తుంది, లాగా అలసట మా పంకలను బద్దకొట్టినట్టు. కాని గుర్తుంచుకోండి, అత్యంత గాఢ రాత్రి తర్వాతే అత్యంత బంగారు ఉదయం వస్తుంది. మీ కలలు, మీ ఆశలు, మీ కష్టం అంతా కొత్త సూర్యకిరణం అంధకారాలను చీరి మీ జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధం. మరియు ఆ సూర్యుడు మీ లోపల దాచి ఉంది. మీ లోపల ఆ శక్తి ఉంది. ప్రతి అడ్డంకినీ దాటగలదు, ప్రతి దుఃఖాన్ని సుఖంలో మార్చగలదు, మరియు మీ కలలను నిజం చేయడానికి బలం కలిగి ఉంది. కేవలం అవసరం మీ గుండె నిరడానికి, మీ ఆత్మ శబ్దాన్ని గుర్తించడానికి. ఆ శబ్దాన్ని ఏమి పదే పదే చెప్తుంది? నేను ఓడిపోను, నేను ముందుకు సాగుతాను. ఈరోజు నేను మీతో చెప్పాలని కోరుకుంటున్నాను, ఎంత పెద్ద అంధకారమున్నా అంత మీ కాంతి ప్రబలమవుతుంది. ఎంత కష్టాలు వచ్చినా అంత మీ విశ్వాసం బలమవుతుంది. మరియు ఈ విశ్వాసం, ఈ కృతజ్ఞత మీ జీవిత తలుపులను తెరుస్తుంది, కొత్త అవకాశాలు తీసుకువస్తుంది, మరియు మిమ్మల్ని ఆ స్థానానికి తీసుకెళ్తుంది ఎక్కడ మీ అన్ని కలలు నిజమవుతాయి. ఇలాంటి కారణంగా మీ గుండెను తెరవండి, మీ మనసును శాంతించండి, మరియు పూర్తి విశ్వాసంతో చెప్పండి, ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. మీరు ఈ వాక్యాన్ని మాట్లాడినప్పుడు మీరు మీ లోపలి ప్రతి కొరత, ప్రతి భయం, ప్రతి చింతను వీడ్కోలు చేస్తారు మరియు కొత్త ఉదయం ఆశను జాగృతం చేస్తారు. మీరు తనకు కొత్త ప్రారంభమిస్తారు, ఒక కొత్త శక్తి, ఒక కొత్త దిశ. మీ జీవిత కథ ఇప్పుడు కొత్త అధ్యాయంలోకి ప్రవేశించింది. ఆ అధ్యాయంలో మీ కలలు కేవలం కలలు కావు, కాని మీ హకీకత్ అవుతాయి. మీరు అలాంటి విజయాలను హత్తుకుంటారు. మీరు సంవత్సరాల తరబడి ఎదురుచూశారు. మీరు అలాంటి సంతోషాలను స్వీకరిస్తారు. మీ గుండె యొక్క అత్యంత గాఢ కోరిక. ఈరోజు ఈ క్షణాన్ని గుర్తుంచుకోండి, దాన్ని మీ గుండెలో సేకరించి ఉంచండి, ఎందుకంటే ఇది ఆ క్షణం. మీరు తన జీవితం యొక్క అత్యంత పెద్ద వాగ్దానం చేశారు. తనతో, బ్రహ్మాండంతో మరియు మీ ఆత్మతో మీరు ఎప్పుడూ ఓడిపోరు మరియు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో మీ కలల వైపు ముందుకు సాగుతారు. కాబట్టి చివరిసారి పూర్తి ఆత్మతో మాట్లాడండి, ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. ఈ మాటలు మీ జీవితం యొక్క అత్యంత పెద్ద శక్తి అవుతాయి. అది మీ ఆత్మ యొక్క శబ్దమవుతుంది మరియు అది మీ కలలను హకీకతలో మార్చే కీలకమవుతుంది. మీ కలలు నిజమవ్వడం ఇప్పుడు కేవలం సమయం విషయం, మరియు ఆ సమయం మీ లోపలి ఆ అగ్నిని జాగృతం చేయడం నుండి ప్రారంభమవుతుంది. ఏమి ఎప్పుడూ ఆర్పదు. మేము తన జీవిత యాత్రను చూసినప్పుడు అర్థం చేసుకోగలము. ప్రతి అడుగు, ప్రతి పోరాటం, ప్రతి దెబ్బ మమ్మల్ని ఆ స్థానానికి తీసుకెళ్లడానికి ఉంది ఎక్కడ మేము ఈరోజు నిలబడ్డాము. మీ కలల మార్గం సులభం కాలేదు, కాని మీరు ఓడిపోలేదు. మీరు ప్రతి కష్టాన్ని ఎదుర్కొన్నారు, ప్రతి అంధకారాన్ని కాంతిలో మార్చారు, మరియు ఈరోజు అదే పోరాట ఫలితం మీ ముందు ఉంది. మీ గుండె నుండి ఒకసారి చెప్పండి, ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి. ఇది కేవలం ఒక వాక్యం కాదు, కాని మీ పూర్తి జీవితం సారం. అది మీ ఆశలు, మీ కష్టం, మీ ఆస్థ మరియు మీ విశ్వాసం గుర్తింపు. వాక్యంతో మీరు మీ లోపలి అన్ని శక్తిని జాగృతం చేస్తారు మరియు మీ కలలను జీవిస్తారు. జీవితంలో కృతజ్ఞత భావనమాయ ఏమీ అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది. మీరు మీ గుండె గాఢత నుండి కృతజ్ఞత చేసినప్పుడు బ్రహ్మాండం కూడా మీ ఆస్థకు గౌరవం చూపిస్తుంది మరియు మిమ్మల్ని మీ కలల వైపు తీసుకెళ్తుంది. కాబట్టి ఈ క్షణం మీ మనసు మరియు ఆత్మను తెరిచి స్వీకరించండి, మీరు అంతా సాధించారు. ఏమి మీరు ఎప్పుడు కల్పించారు. మీరు మీ కలల మాలికులు మరియు మీ సఫలత, మీ సాహసం, మీ ధైర్యం మరియు మీ కష్టఫలితం. జీవితం ప్రతి క్షణం విలువైనది మరియు ప్రతి అనుభవం మిమ్మల్ని మరింత మెరుగైన మరియు బలవంతులను చేస్తుంది. మీ కలలను ఎప్పుడూ వదులుకండి. మీ లోపలి శబ్దాన్ని వినండి, మీ గుండెను వినండి మరియు పూర్తి నిష్ఠతో ముందుకు సాగండి. కృతజ్ఞత చెప్పడం మరచిపోకండి.
బ్రహ్మాండానికి తనకు మరియు ప్రతి అలాంటి అవకాశానికి ఏమి మిమ్మల్ని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది? మీ కథ, మీ యాత్ర, మీ సఫలత మమ్ములందరి కోసం ప్రేరణ. కాబట్టి రండి, ఒకదానితో కలసి పూర్తి బలం మరియు విశ్వాసంతో చెప్పండి, ధన్యవాదాలు బ్రహ్మాండం, నా అన్ని కలలు నిజమయ్యాయి కోసం సానుకూలత మరియు ఆత్మోత్సేహంతో నిండిన వీడియోలు తీసుకువస్తూ ఉంటాము. ధన్యవాదాలు. మరియు గుర్తుంచుకోండి, మార్పు మీ నుండి ప్రారంభమవుతుంది.